హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు అమ్మ చెప్పింది ఛానల్కి. ఈరోజు మనం తిరుమల విశేషాల కోసం తెలుసుకుందాం. తిరుమలకు నడిచి వెళ్ళడమే ఒక గొప్ప వ్రతం. ఒక్కో మెట్టు ఎక్కితే ఒక్కో పాపం పోతుందని నమ్మకం. తిరుమలకు 2 మెట్లు ప్రధాన మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది అలిపిరి మెట్ల మార్గం. దీన్ని సప్తగిరి మెట్లు అంటారు. మొత్తం మెట్లు 3550. దూరం 9 కిలోమీటర్లు. సమయం 3 నుండి 4 గంటలు పడుతుంది. విశేషం, ఇది అతి పురాతనమైన దారి, రాజుల కాలం నుండి ఉంది. అలిపిరి మెట్ల మార్గంలోని ముఖ్యమైన ప్రదేశాలు ఏమిటంటే, అలిపిరి పాదాల మండపం. ఇక్కడే మొదటి మెట్టు మొదలవుతుంది. కాళ్ళు కడిగి నామం పెట్టుకొని ప్రయాణం మొదలు పెడతారు. రెండవది గాలిగోపురం. 300 మెట్ల దగ్గర గాలి బాగా వేస్తుంది. మూడవది మోకాళ్ళ పర్వతం. 2100 మెట్ల దగ్గర ఇక్కడ మెట్లు బాగా నిటారుగా ఉంటాయి. మోకాళ్ళ మీదే పాకుతూ ఎక్కాలి. పాపాలు పోవడానికి ఇదే పరీక్ష అంటారు. నాలుగవది లక్ష్మీ నరసింహస్వామి గుడి. 2200 మెట్ల దగ్గర ఇక్కడ దర్శనం చేసుకుంటే కొండ ఎక్కే శక్తి వస్తుంది. ఆకాశగంగా మార్గం. 2500 మెట్ల దగ్గర నుండి ఆకాశగంగా తీర్థానికి దారి వెళ్తుంది. లాస్ట్ది గాలిగోపురం. రెండో గాలిగోపురం కొండపైన తిరుమల చేరడానికి ముందు. తర్వాత మెట్ల మార్గం. 2 మెట్ల మార్గంలో ఫస్ట్ది అలిపిరి మెట్ల మార్గం కదండి. ఇప్పుడు రెండవది శ్రీవారి మెట్ల మార్గం. దీన్నే సిద్ధుల దారి అంటారు. మొత్తం మెట్లు 2388. దూరం 2.1 కిలోమీటర్ మాత్రమే. సమయం 1 గంట నుంచి 1:50 నిమిషాల పడుతుంది. విశేషం వచ్చి, ఇది చాలా చిన్న దారి, అందుకే దగ్గర దారి అంటారు. పురాణ కథ, శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా వైకుంఠం నుండి ఈ దారిలోనే తిరుమల కొండపైకి దిగారని, అందుకే దీనికి శ్రీవారి మెట్టు అని పేరు. సిద్ధులు యోగులు తపస్సు కోసం ఈ దారిలోనే వెళ్ళేవారు. శ్రీవారి మెట్ల మార్గంలో ముఖ్యమైన ప్రదేశాలు: శ్రీనివాస గోపురం. ఇక్కడ నుండి మెట్లు మొదలవుతాయి. 1200 మెట్టు దగ్గర వినాయకుడు స్వామి గుడి ఉంటుంది. 2000 మెట్టు దగ్గర హనుమంతుడి గుడి ఉంటుంది. కాసేపు కూర్చొని వెళ్తారు ఇక్కడ. మెట్ల మార్గం నియమాలు అండ్ విశేషాలు. టోకెన్ దర్శనం. ఫస్ట్ టోకెన్ దర్శనం. నడిచి వెళ్ళే భక్తులకు అలిపిరి శ్రీవారి మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్లు ఇస్తారు. దీంతో త్వరగా దర్శనం అవుతుంది. రెండో పాయింట్ కాళ్ళకు నీళ్ళు. మార్గం అంతా కుళాయిలు, తాగడానికి నీళ్ళు, మజ్జిగ ఉంటాయి. టీడీపీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. మూడవది వచ్చి రాత్రి ప్రయాణం. రాత్రి 12 గంటల వరకు అనుమతిస్తారు. మార్గం అంతా లైట్లు, సెక్యూరిటీ ఉంటుంది. నాలుగవది మెట్లకు పసుపు కుంకుమ. భక్తులు ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ రాస్తారు, నామాలు రాస్తారు. లాస్ట్ది నామస్మరణ. మెట్లు ఎక్కేటప్పుడు గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ అని జపిస్తూ వెళ్తారు. అలసట తెలియదు అసలు. నమ్మకం. కలియుగంలో శ్రీవారిని నడిచి వెళ్ళి దర్శిస్తే జన్మజన్మల పాపం పోతుంది. మెట్లు ఎక్కేటప్పుడు కష్టం అనిపించినా కొండపైకి చేరి స్వామి విమాన గోపురం చూడగానే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అదే స్వామివారి మహిమ. తిరుమల మెట్లు అంటే కేవలం రాళ్ళు కాదు, అవి వైకుంఠానికి వేసిన సోపానాలు. సర్వేజన సుఖినో భవంతు.